హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు నేను లంచ్లోకి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. నేను నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటివంటే, ఫస్ట్ వంకాయలు కావాలండి. ఈ వంకాయలు చిన్నగా ఉన్న వంకాయలను మీరు తీసుకోండి. నెక్స్ట్ ఏమో మసాలా ఏం కావాలంటే ధనియాల పొడి, నెక్స్ట్ ఏమో 4 తెల్లవాయలు, కారం పొడి, ఉప్పు, 2 టమోటాలు, చెక్క, లవంగా, 2 చెక్క 2 లవంగాలు తీసుకున్నామండి. నెక్స్ట్ ఇంకా దీనికి కావాల్సినది కొద్దిగా చింతపండును నానబెట్టుకోవాలండి. నేను కొద్దిగానే కర్రీ చేస్తున్నాను, కొద్దిగా చింతపండును నానబెట్టుకున్నాను. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏమంటే శనక్కాయ విత్తనాలండి. శనక్కాయ విత్తనాలను మనం కొద్దిగా వేపుకొని మనము ఈ విధంగా పొట్టు తీసుకొని ఉంచుకోవాలండి. వీటినన్నింటినీ మనం మిక్సీలోకి యాడ్ చేయాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా పేస్ట్ వచ్చి ఉంటుంది కదండి, ఆ పేస్ట్ను మనము ఈ విధంగా వంకాయను 4 పార్ట్స్గా కట్ చేసుకొని మనము ఈ వంకాయలో స్టఫ్ చేసుకోవాలండి. మొత్తం వంకాయలో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. ఈ విధంగా వంకాయలు మొత్తం బాగా స్టఫ్ చేసుకొని ఉంచుకోవాలండి. నెక్స్ట్ దీనికి కావలసిన తర్వాత పెట్టుకున్నప్పుడు కావలసినవి జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఒక ఆనియన్ను కూడా కట్ చేసి ఉంచుకోవాలండి. మనము పల్లీలను యాడ్ చేస్తున్నాము కాబట్టి వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వంకాయ కర్రీని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. నేనైతే మా పిల్లలకు ఈ విధంగానే చేసి పెడతానండి. మామూలుగా మసాలాలు ఎక్కువగా వేసి నేనేం వంకాయ కర్రీ చేయనండి. ఇది చపాతీలోకి, రైస్లోకి ఏ దానిలోనికైనా ఈ వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోనికి కొద్దిగా నూనెను యాడ్ చేయాలండి. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ను యాడ్ చేసిన తర్వాత మనం దానిలోనికి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసి మనం బాగా వేయించుకోవాలండి. ఎర్రగా వేయించుకోవాలి. నేను ఇక్కడ పసుపును చెప్పడం మీకు మర్చిపోయానండి. పసుపును కూడా యాడ్ చేయండి. మార్నింగ్ నేను టిఫిన్లోకి దోశ, పప్పుల చట్నీ చేసినానండి. మా పిల్లలకి తినిపించి రెడీ చేపించేసేసి స్కూల్ దగ్గరికి వదిలేసి వచ్చానండి. ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆల్రెడీ యాడ్ చేసేసానండి. కసువులు కూడా దుబ్బేశాను. ఇప్పుడు చూడండి నేను కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారో లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ అని అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్ మొత్తం బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి కొద్దిగా మసాలా మొత్తము వేగేంత వరకు మనము కలియబెట్టాలండి. కలియబెట్టడం అంటే ఎక్కువగా కలియబెట్టద్దండి, దానిలో ఉన్నటువంటి మసాలా మొత్తము పక్కనికి వెళ్ళిపోతుంది కాబట్టి లైట్గా కలియబెట్టాలి. ఈ వంకాయలు నూనెలో మగ్గేంత వరకు మనం కొద్దిసేపు వేయించుకోవాలండి. అలా నెక్స్ట్ వంకాయలు మొత్తం బాగా మగ్గిన తర్వాత నూనెలో మనము రిమైనింగ్ మసాలాను కూడా యాడ్ చేసి మనము వంకాయ కర్రీకి మీకు ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో అంత వాటర్ని కూడా యాడ్ చేసి మనము ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్కు మూత పెట్టి 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ను కట్టేసేయాలండి. స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాత మనము చల్లారిన తర్వాత ఓపెన్ చేసి మనము దానిలోనికి అప్పుడే నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేయాలండి. ఈ విధంగా మనం చింతపండుని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనము సర్వ్ చేసుకోవాలండి. ఇంత సింపుల్గా మనము వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం దీనిలోనికి శనక్కాయ విత్తనాలు వేస్తున్నాం కాబట్టి మనకు ఈ కర్రీ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ బంద్ చేసేయండి. ఎమ్మి వంకాయ కర్రీ రెడీ అండి. నెక్స్ట్ ఏమో నేను మార్నింగ్ ఒకసారి సామాన్లు కడిగేసాను, ఇంకా సామాన్లు పడ్డాయండి. నెక్స్ట్ ఏమో నేను వాషింగ్ మిషన్కి బట్టలు యాడ్ చేశాను. టైం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బట్టలను రిమూవ్ చేసేసి వాషింగ్ మిషన్ నుంచి ఆరేసేయాలండి. నేను లంచ్ బాక్సెస్ కట్టేసి మా పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళి బాక్సెస్ అనేవి ఇచ్చి వస్తానండి. హాయ్ అండి, వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. పిల్లలకు లంచ్ బాక్సెస్ కట్టేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి లంచ్ బాక్సెస్ కూడా ఇచ్చేసి వచ్చానండి. ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ సామాన్లు కూడా కడుక్కోవాలి. సామాన్లు కూడా కడిగేస్తానండి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు కామెంట్ చేయడం లేదు. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల నేను వీడియోస్ తీయడానికి. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ.